ఓకే. పక్వానా అంటే వండించుకొనుట. పక్వానా అంటే అర్థం ఏంటి? వండించుకొనడం. ఎవరితోనైనా వండించుకోవడం అనమాట. ఓకే. బిర్యానీ పకవాలో. బిర్యానీ పకవాలో అంటే బిర్యానీ వండించుకో. ఓకే. అప్ని మాँ से మీ మమ్మీతో. అప్ని మాँ से మీ మమ్మీతో ఈరోజు బిర్యానీ పకవాలో. బిర్యానీ వండించుకో. ఇలా వండించుకోవడం. వండించుకోవడాన్ని పకవానా అంటాం. పకవానా. నెక్స్ట్ ఠీక్ కర్నా. ఠీక్ కర్నా అంటే సరిచేయడం. ఏదైనా పాడైపోయిందని సరిచేయడాన్ని ఠీక్ కర్నా అంటారనమాట. ఠీక్ కరో సరిచేయు, బాగు చేయు. ఠీక్ కర్నా అంటే సరిచేయడం, బాగు చేయడం. ఠీక్ కరో ఇసే ఠీక్ కరో. మొబైల్ కో ఠీక్ కరో. ఈ మొబైల్ ని బాగు చేయు. ఓకే. క్యా ఠీక్ కరో. ఏం బాగు చేయను. ఓకే. ఠీక్ కర్నా అంటే బాగు చేయడం. నెక్స్ట్ ఠీక్ కరానా అంటే బాగు చేయించడం. ఓకే. బాగు చేయించడం. ఠీక్ కరానా బాగు చేయించడం. ఏదైనా బాగు చేయించడం అనమాట. ఈ మొబైల్ కు ఠీక్ కరావో. ఈ మొబైల్ ని బాగు చేయించు. నెక్స్ట్ ఠీక్ కర్వానా బాగు చేయించుకోవడం. ఠీక్ కర్వాలేనా బాగు చేయించుకోవడం, సరి చేయించుకోవడం అనమాట. ఓకే. ఇస్ నల్కో ఠీక్ కర్వాదో. ఠీక్ కర్వావో లేదా ఠీక్ కర్వాలో. ఈ ట్యాప్ ను బాగు చేయించుకో. లేకపోతే నహితో పానీ టపక్నా అంటే కారడం అనమాట. పానీ టపక్రాయ్ నీళ్లు కారుతున్నాయి. ఓకే. నల్కో ఠీక్ కర్వాలో. ఈ ట్యాప్ ను బాగు చేయించుకో. ఓకే. సో ఇలా మనం చెప్పచ్చు. నెక్స్ట్ ఆదర్ కర్నా. మల్లేశ్వరి గారు చెప్పండి. డౌటా? హ్యాండ్ రైజ్ చేశారు. సార్ టీక్ కరానా టీక్ కర్వానా డిఫరెన్స్ ఏంటి సార్? రెండు వేరే వాళ్ళతో చేయించుకోవటమే కదా. చూడండి ఒకసారి. ఓకే. ఇప్పుడు మనకి మొబైల్ రిపేర్ తెలుసు అనుకోండి. మొబైల్ రిపేర్ చేసుకోవడం తెలుసు. సో మన మొబైల్ మనమే రిపేర్ చేసుకుంటున్నాం. ఇది టీక్ కర్నా. ఇది తెలిసిందే మీకు. ఓకే. మనకు రిపేర్ చేయడం రాదు కాబట్టి ఏం చేస్తున్నామంటే ఒక మెకానిక్ ఇచ్చి ఓకే బాగు చేయిస్తున్నాం. మెకానిక్ ఇచ్చి బాగు చేయిస్తున్నాం. ఓకే. చేయిస్తున్నాం. ఇది ఇలా ఇదేంటిది? టీక్ కరానా బాగు చేయించడం. దగ్గరుండి బాగు చేయిస్తున్నాం. అది మన మొబైలో లేకపోతే వేరే వాళ్ళదో మనకు అనవసరం. అది అలా కాకుండా బాగు చేయించడం అనమాట. బాగు చేయిస్తున్నాం. మీ మమ్మీ ఫోన్ అనుకోండి ఇది. మీ మమ్మీ ఫోన్ అనుకుందాం ఇది. మీరు మెకానిక్ దగ్గర తీసుకొచ్చారు. దగ్గరుండి బాగు చేయిస్తున్నారు. మమ్మీ ఫోన్ చేసింది. ఫోన్ చేసి అవుతుందా మొబైల్ రిపేర్ అవుతుందా? చేయిస్తున్నాను అంటారు మీరు. చేయిస్తున్నాను అంటారు. ఓకే. టీ కరా రహీ హూ అంటారనమాట. అంటే బాగు చేయిస్తున్నాను అని అర్థం. అది ఈ మొబైల్ మీదే. ఓకే. మీ దగ్గర వేరే మొబైల్ ఉంది. లేదా మీ ఫ్రెండ్ ఎవరికో ఇంటి దగ్గర నుంచి మీ పేరెంట్స్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగారు. ఎక్కడున్నావు? లేట్ అయిపోయింది కాలేజ్ నుంచి రావడానికి అని అడిగితే మీరేమంటారు? నేను మొబైల్ రిపేర్ చేయించుకుంటున్నాను. రహీ హూ. మేము మొబైల్ రిపేర్ రహీ హూ. చేయించుకుంటున్నాను. అర్థమైందా? చేయించుకుంటున్నాను. అర్థమైందా? రెండు వేరే వాళ్ళతో చేయించడమే. కాకపోతే ఏంటంటే ఒకటి వాళ్ళ పని వాళ్ళతో చేయించడం గానీ నేను మా అబ్బాయితో హోంవర్క్ చేయిస్తున్నాను. నా హోంవర్క్ మా అక్కతో చేయించుకుంటున్నాను. మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటాను. ఎస్ సార్. నెక్స్ట్ ఆదర్ కర్ణ అంటే గౌరవించడం. ఆదర్ అంటే గౌరవం అనమాట. సమ్మాన్ లేదా ఆదర్ అంటే గౌరవం. ఓకే. ఆదర్ కర్ణ గౌరవించడం. ఆదర్ కరో గౌరవించు. బడోంకా ఆదర్ కరో అంటే పెద్దవాళ్ళని గౌరవించు. ఇలా ఆదర్ కర్ణ గౌరవించడం. ఓకే. मैं बड़ों का आदर करता हूँ. నేను పెద్దవాళ్ళని గౌరవిస్తాను. मैं आपको आदर कर रहा हूँ. मैं आपका आदर कर रहा हूँ. నేను మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నాను. ఓకే. పెహలే సే హీ ముందు నుంచి నేను మిమ్మల్ని గౌరవిస్తూ ఉన్నాను. ఇలా ఆదర్ కర్ణ అంటే గౌరవించడం. నెక్స్ట్ పార్ కర్ణ అంటే దాటడం. ఏదైనా దాటడం అనమాట. ఓకే. హనుమాన్ నే సముందర్ కో పార్ కియా. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. ఓకే. హనుమాన్ నే సమందర్ కో పార్ కియా అంటే హనుమంతుడు సముద్రాన్ని దాటాడు. పార్ కరో ఇసే పార్ కరో. ఓకే. సో ఇలా చెప్తాం. నెక్స్ట్ పార్ కరానా దాటించుట. పార్ కరానా వేరే వాళ్ళని దాటించడం కానీ లేదా బైక్స్ కానీ ఇలాంటివైనా దాటిస్తే కనుక ఓకే. పార్ కరానా దాటించడం. పార్ కర్వానా అంటే దాటించుకోవడం. అంటే వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుని మనం వస్తువులు ఏమైనా దాటించుకుంటే అవి పార్ కర్వానా. నెక్స్ట్ దబ్నా అంటే అణిగిపోవడం. హవా నహీ హోనేసి అంటే గాలి లేకపోవడం వల్ల టైర్ దబ్ గయా. టైర్ అణిగిపోయింది. దబ్నా అంటే అణిగిపోవుట. దబ్నా అంటే అణిగిపోవుట. ఓకే. హవా నహీ హోనేసే టైర్ దబ్ గయా అంటే గాలి లేకపోవడం వల్ల టైర్ అణిగిపోయింది. దబానా అంటే నొక్కడం. ఏదైనా నొక్కడం అనమాట. ఎంటర్ దబాయియే. ఎంటర్ నొక్కండి. ఓకే. आप मुझे कुछ बात करना चाहे तो మైక్ సింబల్ కో దబాయియే. మీరు నాతో ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆ మైక్ సింబల్ ని నొక్కండి అంటాను నేను. ఓకే. మైక్ సింబల్ కో దబాయియే.
दबाइए లేదా हाथ उठाना चाहे तो हाथ वह హ్యాండ్ సింబల్ होता है उसको दबाइए అంటే అక్కడ ఒక హ్యాండ్ సింబల్ ఉంటుంది దాన్ని నొక్కండి అంటాను. అలా దబానా అంటే అర్థం ఏంటంటే నొక్కడం అనమాట. దబువానా అంటే నొక్కించడం, ఎవరితోనైనా కూడా నొక్కించడం. దబువానా. చిల్లానా అంటే అరవడం, చిల్లానా అరవడం, షౌట్. చిల్లావో అరువు, చిల్లాయియే అరవండి, చిల్లావో మత్ అరవద్దు. ఇలా చిల్లానా అంటే అరవడం. పిల్లలు అరుస్తున్నారు, బచ్చే చిల్లా రహే హై, బచ్చే చిల్లా రహే హై, పిల్లలు అరుస్తున్నారు. చిల్లావా దేనా అంటే అరిపించడం, చిల్లావా దేనా అరిపించడం. ఓకే, చిల్లావా దేనా అరిపించుట. నువ్వు నన్ను చాలా అరిపిస్తున్నావు. ఓకే, ఒక తల్లి విసిగిపోయింది, పిల్లలు గొడవ చేస్తున్నారు ఇంట్లో, ఆవిడ చిరాకు పడిపోయింది అనమాట. క్యో ముస్సే చిల్లావా దే రహే హై, క్యో ముస్సే చిల్లావా దే రహే హై, ఎందుకు నన్ను అర్పిస్తున్నారు. సుబాసే చిల్లావా దే రహే హై, ఎందుకు నన్ను ఉదయం నుంచి అలా అర్పిస్తున్నారు. ఓకే, గొడవ చేయకండి కిచెన్ నుంచి అరుస్తూనే ఉంది ఆవిడ. ఓకే, అయినా కూడా వాళ్ళు మానట్లా. ఆవిడేమంటుంది, ఎందుకు నన్ను అర్పిస్తున్నారు, చిల్లావా దే రే. నెక్స్ట్ ఉగ్న అంటే ఉదయించడం, మొలకెత్తడం, కాయడం, అలాంటి అర్థాల్లో మనం తీసుకోవచ్చు అనమాట. ఫల్ ఉగ్ర హే హై, పళ్ళు కాస్తున్నాయి. అలాగే అంకుర్ ఉగ్ర హే హై, అంకుర్ అంటే గింజలు. ఓకే, గింజలు అంటే విత్తనాలు అనమాట. ఉగ్ర హే హై మొలకెత్తు ఉన్నాయి. సూరజ్ ఉగ్రహ హై, సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు. ఉగ్రహ హై. నెక్స్ట్ ఉగానా అంటే పండించడం, పెంచడం, మొలకెత్తించడం, ఇలాంటి అర్థాల్లో మనం ఉగానా యూజ్ చేస్తారన్నమాట. ఓకే, ఆప్కే క్షేత్ర మే, మీ ఏరియాలో క్యా ఉగాతే హై, ఏం పండిస్తారు, మీ ఏరియాలో ఏం పండిస్తారు. హమారే క్షేత్ర మే చావల్ ఉగాతే హై, మా ఏరియాలో బియ్యం పండిస్తాం, రైస్ పండిస్తాం. ఓకే, హమారే ఏరియా మే గేహూ ఉగాతే హై, మా ఏరియాలో గోధుమలు పండిస్తాం. ఇలా ఉగానా అంటే పండించుట అని చెప్పొచ్చు అనమాట. ఉగువానా అంటే పండించుకోవడం అంటే వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుని మనం మన పొలాన్ని కౌలుకి ఇచ్చుకుని, అంటే వేరే వాళ్ళతో పండించుకుంటూ ఉంటాం. ఓకే, అలా ఏదైనా మీ పొలంలో ఏం పండించుకుంటున్నారు, ఉగ్వా రహే హై లేదా ఉగ్వాతే హై. ఓకే, సో ఇలా చెప్తాం. నెక్స్ట్ బదలా లేనా, పగ తీర్చుకోవడం. బదలా లేనా అంటే పగ తీర్చుకుంట. ఓకే, హీరో హర్ మూవీ మే హీరో విలన్ పర్ బదలా లేతా హై. ప్రతి సినిమాలో కూడా ఫస్ట్ ఇంటర్వ్యూలకు ముందు ఏం చేస్తాడు, విలన్ వచ్చి హీరోకి ఏదో చేస్తాడు, సంథింగ్. హీరో ఫ్యామిలీనో హీరోనో ఏదో ఒక ఇబ్బంది కలిగించిన తర్వాత హీరో ఇంటర్వ్యూల టైంలో శబ్దం చేస్తాడు అనమాట. క్లైమాక్స్ వచ్చే టైంకి నువ్వు అయిపోతావు అని చెప్పి. ఓకే, అక్కడ ఇంటర్వ్యూలు వస్తుంది, మనం అందరం వెళ్ళి పాప్కార్న్ తిని వస్తాం. తర్వాత మళ్ళీ హీరో ఏం చేస్తాడు, సెకండ్ హాఫ్ లో బదలా లేతా హై, పగ తీర్చుకుంటాడు. ఓకే, సో అలా ఉంటుంది. నెక్స్ట్ కుద్దున అంటే త్రవ్వబడడం, కోదున అంటే త్రవ్వడం. కుద్దున అంటే త్రవ్వబడడం, కోదున అంటే త్రవ్వడం. సార్, చెప్పండి. బదలా లేనాకి 3 స్టేజెస్ వెర్బ్స్ చెప్తారు సార్. అంటే బదలాలో పగ తీర్చుకో. బదలా లే అంటే పగ తీర్చుకో, స్ట్రాంగ్ గా చెప్తున్నాం. బదలాల్లో పగ తీర్చుకొనుము. బదలా లీజియే, పగ తీర్చుకోండి. నాకు అర్థమైంది మీ ఇంటెన్షన్, నాకు అర్థమైంది. ఇప్పుడు లేనా అనేది 3 లెవెల్స్ లో ఎలా మారుతుంది అనేది మీకు డౌట్, అంతే కదా. అదే అర్థమైంది. చూడండి, లో లీజియే అవుతుంది అనమాట. ఓకే, లో లీజియే అవుతుంది. ఓకే, ఇలాంటి ఒక 4 వర్బ్స్ ఉన్నాయి. ఆ 4 వర్బ్స్ ఈవినింగ్ మనం క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, చాలా మందికి ఇదే డౌట్ ఉంది. సో ఆ డౌట్ క్లియర్ అయిపోవడానికి సో ఇలాంటి వర్బ్స్ ఒక 4 ఉన్నాయి. ఈ 4 వర్బ్స్ గురించి చెప్పుకుంటే సరిపోతుంది. ఓకే, మీకు ఆ టేబుల్లో కూడా ఇచ్చాను నేను. యాక్చువల్గా నిన్న నైట్ క్లాస్ అయిన తర్వాత మెటీరియల్ కూడా షేర్ చేశాను. ఒకసారి మెటీరియల్ కూడా చూడండి ఒకసారి. ఓకే, ఈ లేనా ఏమవుతుందంటే లో లీజియే అవుతుంది అనమాట. బదలా లీజియే అంటే పగ తీర్చుకొనుము, పగ తీర్చుకోండి అని అర్థం. నెక్స్ట్ కుద్దున అంటే త్రవ్వబడ్డం. కుద్దున అంటే త్రవ్వబడడం. కోదున అంటే త్రవ్వడం. దీన్ని చెప్పాలనుకున్న కోదో కోదియే. కోదో త్రవ్వుము, కోదియే త్రవ్వండి. కుదువానా అంటే త్రవ్వించుకోవడం. వేరే వాళ్ళతో ఏదైనా త్రవ్వించుకుంటే మనం అది కుదువానా అవుతుంది అనమాట. కుదువావో కుదువాయియే. ఓకే, అలగ్ కర్ణ అంటే వేరు చేయడం. అలగ్ కరో అలగ్ కీజియే. అలగ్ కరో అలగ్ కీజియే.